ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారి కంటే సత్యనారాయణ గారి ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఎలా జరిగింది? ఆ! తర్వాత మేము 'శ్రీరంగనీతులు' సినిమా చేస్తున్నాం. సార్. 'శ్రీరంగనీతులు' సినిమా చేసేటప్పుడు 'శ్రీరంగనీతులు' సత్యనారాయణ గారు ఉన్నాడు. హ్మ్. సత్యనారాయణ గారు షూటింగ్‌కి వచ్చాడు అన్నపూర్ణ స్టూడియోకి. హ్మ్. అంటే రాంగానే "ఎక్కడి నుంచి వస్తున్నావు?" హ్మ్. అని అడిగాడు పెద్దాయన. నాగేశ్వరరావు గారు. ఓకే. ఆ! అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా చేసి వస్తున్నానని ఈయనకి తెలుసు. హ్మ్. అయితే ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ కావాలి. నాగేశ్వరరావు గారి సోషల్ సినిమాల్లో కూడా సత్యనారాయణ కావాలి. కృష్ణ గారికి కూడా సత్యనారాయణ గారు. అందరికీ సత్యనారాయణ గారు కావాలి. సో ఒక మంచి క్యారెక్టర్ ఒక కర్ణుడు వేయాలన్నా, దుర్యోధనుడు వేయాలన్నా, యముడు వేయాలన్నా, ఒక బ్రదర్ వేయాలన్నా, హ్మ్. ఒక ఫాదర్ వేయాలన్నా తాత మనవాళ్ళు అబ్బా! అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. కొంచెం నెగెటివ్ షేడ్ ఉంటది గానీ, ఆ! బట్ ఆ పాత్ర కూడా అసలు ఎంత గొప్పగా పండించారు. దాని మీదే కదా అసలు కథ అవును. మొదలవుతుంది. హ్మ్. ఆ! అలాగా ప్రతి ప్రొడ్యూసర్‌కి, ప్రతి డైరెక్టర్‌కి. తర్వాత విశ్వనాథ్ గారు ఆయన చేత 'నేరం శిక్ష' సినిమాలో కామెడీ చేయించాడు. హ్మ్. సో, అన్ని రకాల నవరసాలు పోషించగలిగినటువంటి నటుడు కాబట్టి నవరస నటన సార్వభౌమం అన్నారు. హ్మ్. ఆయనకి మాత్రమే చెప్పారు ఆ ఆ డైలాగ్. తర్వాత ఆ బిరుదు. ఒక సినిమాలో సినిమా పేరు జ్ఞాపకం లేదు. సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తుంటే ఈ మోహన్ బాబు గారు ఊరికే ఉండడు కదా! కెలుకుతా ఉంటాడు కదా! హ్మ్. సత్యనారాయణ గారు ఎడం చెయ్యి ఊపుతాడు డైలాగ్ చెప్పేటప్పుడు. ఆ! విసురుంటది. ఆ! ఆ! డైలాగ్ చెప్పడం ఎడం చెయ్యి ఊపుతా ఉంటాడు. ఆ! టే ఈయన ఎడం చెయ్యి ఊపుతా ఉంటే మోహన్ బాబు టక్కుమని చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు డైలాగు అని అన్నాడు. రాదా? అనంటే ఈ యాక్షన్ కదా! ఆ! యాక్షను అలవాటయిపోయి ఉంటది. అలవాటయిపోయి ఉంటుంది. హ్మ్. చెయ్యి పట్టుకునేసరికి డైలాగ్ ఆగిపోయేది ఇది. ఏంటయ్యా ఎడ చెయ్యి ఊపుతావు? చెప్పవయ్యా డైలాగు అనంటే, ఊరుకో మోహన్ బాబు ఆ! అనంటే, చెప్పు డైలాగు. సరదాగా ఇదంతా. ఇదంతా. ఆ! ఏం ఏం బిరుదయ్యా నీకు? ఆ! నవరస నటన సార్వభౌమ. ఆ! ఎవరిచ్చారయ్యా నీకు? హ్మ్. నేనిస్తున్నాను తీసుకో నీకు బిరుదు. ఆ! నవరస నటన సార్వభౌమ కాదు. నవరస నవనస హ్మ్. నవనస నటన సార్వభౌమ. హ్మ్. నేనిచ్చాను తీసుకో. ఉండు మోహన్ బాబు ఆ! అని సరదాగా ఆట పట్టించాలన్నమాట. సరే ఎటువంటి ఎవరు ఏమన్నా సరే, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే, తన క్యారెక్టర్ మాత్రం దాని మీద కాన్సంట్రేట్ చేసి, ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మన్స్ ఇచ్చి, ఆ సినిమా ఆ క్యారెక్టర్‌ని అలాగా నిలబెడతాడు హ్మ్. సత్యనారాయణ గారు. అటు 'ఎన్టీ రామారావు' గారి సినిమాలు గాని, ఇగ అందరి హీరోలకి మళ్ళా ఈయనే కావాలి. హ్మ్. సత్యనారాయణ లేని సినిమా అంటూ ఉండదు. సార్. ఆయన 1000 సినిమాలు చేద్దాం అనుకున్నాడంట. ఆ! సరే లెక్క పెట్టుకునేసరికి 1000 సినిమాలు చేయలేనులే. కనీసం ఒక 900 అన్నా చేద్దామని అనుకున్నాడంట. హ్మ్. సో, 770 సినిమాలు వరకు చేయగలిగాడు. అది ఫిగర్ ఏముంది? ఇప్పుడు సరే మనం ఇంతకు ముందే వచ్చినటువంటి మాట్లాడుకున్నాం సార్. ఆ! 'శంకరాభరణం' సినిమాలో శంకర్ శాస్త్రి గారు ఆయన చేసిన అద్భుతమైన ఒక్క పాత్ర ఆయన జీవితం అంతా నిలబెట్టింది. అవునవును. సో, ఈయన 770 పైగా సినిమాల్లో అన్ని అద్భుతమైన పాత్రలే. అన్నీ అది 1000 అయితే అద్భుతమైనటువంటి ఏముంది, 900 అయితే క్యారెక్టర్స్. ఏముంది. అవునవును. ఆ! సో, ఆ విధంగా తర్వాత నాన్ కాంట్రోవర్షియల్ అంటే సత్యనారాయణ గారు. హ్మ్. అందరితో చాలా బాగుంటాడు. చిరంజీవి గారి సినిమాల్లో ఎన్ని సినిమాల్లో అవును. వేశాడు. అందరి హీరోలతో బాగుండేవాడు. అందరి హీరోలకి ఈయన కావాలి. హ్మ్. అందరు ప్రొడ్యూసర్స్ కావాలి. అందరు డైరెక్టర్స్‌కి కావాలి. తర్వాత ఒక నిర్మాత అయ్యి హ్మ్. మంచి మంచి సినిమాలు తీశాడు. చిరంజీవి గారితో చాలా మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమాలు కూడా తీశాడు. నిర్మాత కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా సరే. వెలిగాడాయన. తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన హ్మ్. తర్వాత వాతావరణం మారిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు రావటం, యంగర్ జనరేషన్స్ రావటం, తర్వాత వచ్చేటటువంటి కథల్లో కూడా అటువంటి క్యారెక్టర్స్ లేకపోవటం. హ్మ్. ఇప్పుడొచ్చే సినిమాలన్నిట్లో ఫాదరు, మదరు, బ్రదర్ క్యారెక్టర్స్ లేవు. హీరో, హీరోయిన్‌లు, ఫ్రెండ్సు, కాలేజీ బ్యాక్‌గ్రౌండు, బాయ్సు, గర్ల్సు అవును. ఆ కథల మీదే యూత్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసరికి సో, అటువంటి పాత్రలు జనరల్‌గా తగ్గిపోతాయి. అయితే దాసరి నారాయణరావు గారు
రాఘవేంద్రరావు గారు వీరిద్దరు కూడా సత్యనారాయణ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాసుకునే వాళ్ళంట. డెఫినెట్గా సినిమాలో మా సినిమాలో ఉండదు. డెఫినెట్గా తర్వాత ఆ, విలనీలో రాఘవేంద్రరావు గారు విలన్ క్యారెక్టర్ పెట్టిన సత్యనారాయణ గారికి అందులో కామెడీ టచ్ పెడతారు. పెట్టేవాడు. ఆ కామెడీ టచ్ కూడా బ్రహ్మాండంగా పండించేవాడు అవును. సత్యనారాయణ గారు. సో కామెడీ ఇచ్చినా సరే, సీరియస్ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఇటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే, అది సాంఘికమా పౌరాణికమా, అసలు విఠలాచారి గారి సినిమాలంటే ఇక సత్యనారాయణ ఉండాల్సిందే డెఫినెట్గా. తర్వాత ఒక సినిమాలో విఠలాచారి గారి చిక్కడు దొరకడం ఏదో సినిమా, ఆ, కాంతారావు గారు ఒక హీరో, రామారావు గారు ఒక హీరో. కాంతారావుకేమో విలనేమో రాజనారాయణ, రామారావు గారికి విలనేమో సత్యనారాయణ గారు. ఆ సినిమాలో సత్యనారాయణ గారి పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది. అంతమంది ఉన్నా ఆ క్యారెక్టర్తో నేను స్టాండ్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు సత్యనారాయణ గారు. సో ఆ విధంగా తనకి వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ని చాలా చక్కగా పండించి ఎస్వి రంగారావు తర్వాత ఒక అటువంటి క్యారెక్టర్ ఎవరన్నా వెయ్యాలి అని అంటే సత్యనారాయణ అనేటటువంటి ఒక ముద్ర వేసి ఇండస్ట్రీలో వదిలేడు ఆయన. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు ఈ కృష్ణ గారి సినిమా కూడా ప్యారలల్ గా రిలీజ్ అయింది. అవునవునవును. కర్ణ. అయితే సత్యనారాయణ గారి విషయంలోనే ఎక్కువ ఇదైందంట. ఇండస్ట్రీ మొత్తం కృష్ణ గారి వైపు వెళ్తే ఈయన మాత్రం రామారావు గారి వైపే ఉండిపోయి అన్ని పాత్రలు ఈయన చేశారని చెప్పేసి. అంటే రామారావు గారు ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. రామారావు గారు సత్యనారాయణ పెట్టండి అని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయనకి నచ్చితే చక్కగా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాడు ఆయన రామారావు గారు. అలాగే సోమరావు గారిని ఎంకరేజ్ చేశాడు. అలాగా తర్వాత ఇంత రామారావు గారితో ఈక్వల్ పర్సనాలిటీ. ఒక విధంగా ఒక హాఫ్ ఇంచి పెచ్చే ఉంటాడేమో రామారావు గారి కన్నా సత్యనారాయణ గారు. మంచి పర్సనాలిటీ. తర్వాత ఆయనలాగే ఒక పెద్ద ముక్కు, మంచి కోట్లాడు ముక్కు. సో ఆయనకి ఈక్వల్గా రామారావు గారిని ఎదుర్కోనేటటువంటి ఒక పర్సనాలిటీ కావాలంటే అంత ఉండాలి ఫిగరు. సో అందుకోసమని తర్వాత సిన్సియర్గా చేస్తాడు ఆయన. ఎక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కడ ఎటువంటి కమిట్మెంట్స్ కానీ అట్లాంటి లేనటువంటి రిమార్క్స్ లేనటువంటి ఆర్టిస్టు వ్యక్తిగతంగా కూడా. మీరు చెప్పినట్టు ఆయన అజాత శత్రువు, అందరికీ కావాల్సిన. అవునవును. కానీ ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలకి అసలు సరిపోదు. ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చే రాజకీయాల్లో కంటే అప్పుడు మరి తెలుగుదేశం తరపున మరి క్యాండిడేట్స్ కావాలి. తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొంతమందిని రమ్మంటే కొంతమంది రాలేదు. నాగేశ్వరరావు గారిని కూడా ఇన్వైట్ చేశాడు రామారావు గారు. నాగేశ్వరరావు గారు రాలేదు. అలాగే మురళీమోహన్ గారిని తీసుకొచ్చారు. తర్వాత ఇలాగా ఈయన కూడా నువ్వు తప్పకుండా ఉండాలి అది అంటే మచిలీపట్నంలో ఎంపీగా చేశాడు ఆయన. తర్వాత ఈయనకి అంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి తెలియలేదు కానండి, చాలా ఉపకారాలు కూడా చేశాడు సత్యనారాయణ గారు. సో కొంతమంది చదువుకునే పిల్లలకి, కొంతమంది ఆర్టిస్టులకి, వాళ్ళకి కూడా ఆర్థికంగా హెల్ప్ చేసేటటువంటి ఆ గుణం ఉంది, మంచి గుణం ఉంది ఆయన. తర్వాత కష్టపడతాడు, సంపాదిస్తాడు, ఒక చారిటబుల్గా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మంచి ఫుడ్ అంటే ఆయన కూడా చక్కగా ఫుడ్ తింటాడు, చక్కగా ఫుడ్ తింటాడు. డైలాగులు మాత్రం డైలాగ్ పేపరు ఇస్తేనండి ఎంతసేపు అది చదువుకుంటూనే ఉంటాడు ఆయన. సెట్స్లో మేము చూసాం కదా. సో ఆ విధంగా డెడికేటెడ్గా అంటే ఇప్పుడు సంపూర్ణ రామాయణంలో ఒక క్యారెక్టర్ వేశాడు. పౌరాణిక క్యారెక్టర్ అంటే డైలాగులు పెద్దగా ఉంటాయి కదా. సో ఆ డైలాగ్ని ఎక్కడ విరుపు ఎలాగే విరవాలి తనకంటే ఎస్వి రంగారావు గారికి డైలాగ్ డెలివరీలో ఒక స్టైల్ ఉంది. అలాగే తనకు కూడా ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుందామని ఆ తాపత్రం, ఆ తపనతో చదువుకుంటూ డైలాగ్ చదువుకుంటూ తనలో తాను మననం చేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఎప్పుడు అంతే కసితో ఉన్నారు. అవును, నిజంగా లెజెండరీ పర్సన్స్. అయితే ఆయనకి అవార్డ్స్ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఒక చిన్న ఇదైతే ఆయనకు కూడా ఎంతోమందికి పద్మశ్రీ ఇచ్చారు. ఆయనకి పద్మశ్రీ రాలేదు. అర్హుడు డెఫినెట్గా. ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. ఒక విధంగా ఒకే క్యారెక్టర్కి
చేసేటటువంటి వ్యక్తి కాదు. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే చేస్తాడు. అటువంటి వ్యక్తి తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడిని తీసుకుంటే డెఫినెట్‌గా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అటువంటి వ్యక్తిని గుర్తించి ఆయనకి ఒక పద్మశ్రీ రాకపోవటం అనేది ఒక అసంతృప్తి. సార్ అయితే యముడు గురించి కాస్త మాట్లాడుకుందాం సార్. ఆయన యమగోళ కానీ యమలీల కానీ అవునవును. ఆయన యముండా అంటుంటే ఇప్పటికీ కూడా ఎవరన్నా యముడి మీద సినిమా చేశారంటే ఫస్ట్ ఆయనే గుర్తొస్తారు. ఆయనే అండి గుర్తొస్తారు. ఆ యమగోళ రిలీజ్ అప్పుడు ఎలా ఉండింది సార్ వాతావరణం? అబ్బో! యమగోళ, యమగోళ, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. యముడంటే ఆయనే ఇక. ఆయనే ఆ! సో, ఆ క్యారెక్టర్స్ వేసి తర్వాత అంత సీరియస్ క్యారెక్టర్‌లో గూడా కామెడీ వర్కౌట్. ఇప్పుడు యమలీలలో అందరూ వాళ్ళు ఐస్ క్రీమ్ తేమంటే "ఏమది?" అని అడుగుతాడు. అప్పుడు పక్క క్యారెక్టర్ చెప్పుద్ది హిమక్రిమములు. హిమక్రిమములు. హిమం అంటే మంచు కదా! హిమక్రిమములు అని చెప్తాడు. ఏదో ఒకటి ఇవ్వండి అని తను తింటాడు. ఆ కామెడీ టచెస్ కూడా చాలా గమ్మత్తుగా ఇస్తాడు. అసలు ఆ పాత్రని అర్థం చేసుకోవటంలో చాలా బాగా పరకాయ ప్రవేశం అంటామే, ఆ విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. అటువంటి ఆ తపన ఆర్టిస్ట్‌కి ఉండేటటువంటి తపన. తర్వాత బిగినింగ్‌లో మెడ్రాస్ వెళ్ళి వేషాలు రాకపోతే ఆ ప్రొడ్యూసర్‌ని అడిగాడు. "సార్ చిన్న వేషం ఇవ్వండి సార్. చిన్న వేషం ఇస్తే వేసుకుని ఇంటికెళ్ళిపోతాను. వేషం వేయకుండా వెళితే ఊర్లో తలెత్తుకొని తిరగలేను నేను. చిన్న వేషం ఇచ్చారనుకోండి వెళ్ళి ఏదో చెప్పుకుంటాను. ఆ ఫీల్డ్ మనకు పడదు నేను వచ్చేసానని చెప్పుకుంటాను. తలకాయ ఎత్తుకోలేండి ఊరికెళ్తే" అని బతిమలాడాడంట. ఆఖరికి చాలామంది కంప్లైంట్ అసలు వేషం వేస్తే వేయటం, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనేటటువంటి స్టేజ్‌కి వెళ్ళాడంట. చెప్పేవారు ఆయన. ఇక్కడ వేషం వేస్తే గౌరవంగా వేషం వేసి ఇంటికి వెళ్ళటం. సినిమా ఫీల్డ్‌కి వెళ్ళాను. ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు కదా! చదువుకుని చక్కగా అందరూ ఎంకరేజ్ చేస్తే "నువ్వు పర్సనాలిటీ బాగుంటావు, సినిమా ఫీల్డ్‌కి వెళ్ళు, నాటకాలు ఆడుతున్నావు, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, నీకు మంచి వాయిస్ ఉంది" అది ఇది అని చెప్తే కదా వచ్చాడు. ఇట్ట వేషం అనేవాళ్ళంట సారీ అండి ఈ వేషం మరొకళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగా 2-3 వేషాలు చేతికొచ్చి జారిపోయేటటువంటి పరిస్థితిలో. అయితే ఒకటి చెప్తా సార్, ఇది నిజమో లేదో నాకు తెలియదు, బట్ నేను విన్నాను. ఒకానొక రోజు ఇంకా చివరికి ఎన్టీఆర్ గారు గార్డెన్‌లో కూర్చొని ఉంటే నేరుగా భార్యని బిడ్డల్ని తీసుకెళ్ళి నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట. నాకు ఇట్లా తిరుగుతున్నాను, అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి. అవును, ఎన్టీ రామారావు గారిని ఆశ్రయించాడు ఆయన. ఆశ్రయించారు. అదే ఆశ్రయించాడు. సత్యనారాయణ గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఈయన అమితంగా సంతోషపడ్డారంట. అవునవునవును. ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా తను ఎంకరేజ్. ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఏ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద తలక ఎన్టీ రామారావు గారు. సో ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయటంలోనూ, వాళ్ళని కాస్త పక్కదోవ పెట్టేటప్పుడు వాళ్ళని ఆదరించడం, బెదిరించడం, వాళ్ళని మంచి దాంట్లో పెట్టడం అనేటటువంటిది అది మొదటి నుంచి ఉంది కదా ఆయనకి. తను ఎంకరేజ్ చేసేటువంటి ఆర్టిస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషించటం. అయ్యా సత్యనారాయణ అంటే ఆయన బ్రాండ్, ఆయన తీసుకొచ్చిన మనిషి అంతే. సో నిజంగా గ్రేట్ పర్సన్ సార్, గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఆయన. డెఫినెట్గా అవార్డ్స్ విషయంలో ఆయనకి కొంతవరకు అయితే అన్యాయం జరిగింది. మన చలనచిత్ర చరిత్రలో ఒక మంచి నటుల లిస్టులో ఆయన కూడా ఉంటాడు ఖచ్చితంగా. చాలా అంకిత భావంతో చేసినటువంటి నవరసాలు పోషించగలిగేటటువంటి నవరస నటనా సార్వభౌమ అనేటటువంటి బిరుదుకి ఆయన అర్హుడు. సూపర్ సార్. అంటే ఒక గొప్ప నటుడు గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.